Dear students, welcome to our classes. Statistics క్లాస్లోని వ్యాపార గణాంక శాస్త్రంలోని ఈరోజు తరగతిలో మనం కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో ఏ రకంగా లెక్కిస్తారో ఒక చిన్న అభ్యాసం ద్వారా చూద్దాం. ఇక్కడ మనం పూర్తి గణనలు చేయడం లేదు. ఇవ్వబడిన గణనల సహాయంతో కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకాన్ని లెక్కించడం జరుగుతున్నది. మనకు అభ్యాసంలో ప్రామాణిక విచలన విలువ 9 గాను, అంకమధ్యమ విలువ 30.53 గాను, బాహుళకం విలువ 32.5 గాను ఇచ్చి ఎస్కేపీ విలువను కనుగొనమని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇవ్వబడిన విలువల సహాయంతో ముందుగా ప్రామాణిక విచలనం కనుగొని తదుపరి అంకమధ్యమం కనుగొని తదుపరి బాహుళకం కనుగొని వాటి సహాయంతో చేయబోవడం లేదు. సిద్ధం చేయబడి ఇవ్వబడిన సమాచారం ఆధారంగా మనం కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకాన్ని ఇక్కడ లెక్కించబోతున్నాం. మనం విచ్ఛిన్న శ్రేణుల్లో బాహుళకాన్ని ఏ రకంగా కనుగొంటారో మనకు తెలుసు. వర్గీకృత పట్టికను చేసి విశ్లేషణ పట్టికను చేసి బాహుళకపు విలువను ఎక్కువ మార్లు వచ్చిన పౌనఃపున్య వర్గీకరణలో ఎక్కువ మార్లు ఎక్కువ ర్యాంకును సంపాదించిన విలువను బాహుళకం విలువగా గుర్తిస్తాం. ఇక అంకమధ్యమం కూడా ఎలా చేయాలో మనకు తెలుసు. ముందు తరగతుల్లో మనం చూసి ఉన్నాం. ఎక్స్ విలువలను ఎఫ్ విలువలతో అంటే పౌనఃపున్య విలువలతో గుణించి గుణిజాలను సంకలనం చేసి అంటే కూడి దానిని n అంశముల సంఖ్య చేత భాగించినట్టయితే లేదా పౌనఃపున్య మొత్తము చేత భాగించినట్టయితే మనకు అంకమధ్యమం తెలుస్తుంది. ఇక ప్రామాణిక విచలనం కోసం కనుగొనబడిన అంకమధ్యమం ప్రతి x విలువ నుండి తీసివేస్తూ వ్యత్యాసాలను లేదా విచలనాలను నమోదు చేసి విచలనాలను వర్గములు కనుగొని వర్గములను సంబంధిత పౌనఃపున్యము చేత గుణించి గుణిజాలను కనుగొని గుణిజాలను సంకలనం చేసి లేదా కూడి ప్రామాణిక విచలన విలువ కోసం ఆ కూడబడిన విలువను n అంశముల సంఖ్య చేత భాగించి వచ్చిన భాగఫలానికి స్క్వేర్ రూటును అనగా వర్గమూలమును కనుగొనడం ద్వారా ప్రామాణిక విచలనాన్ని కనుగొంటాం. మరి ఇవన్నీ మనం ఇక్కడ చేయకుండా నేరుగా ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఎస్కేపీ విలువను కనుగొనబోతున్నాం. ఇందుకు మనం పాటించాల్సిన విధానం ఎస్కేపీ = అంకమధ్యమం మైనస్ బాహుళకం డివైడెడ్ బై ప్రామాణిక విచలనం x బార్ మైనస్ జెడ్ డివైడెడ్ బై ఎస్డి లేదా సిగ్మా అని రాస్తాం. ఇవ్వబడిన అంకమధ్యమ విలువ 30.53 మైనస్ ఇవ్వబడిన బాహుళకపు విలువ 32.5 డివైడెడ్ బై ప్రామాణిక విచలన విలువ 9. ఇప్పుడు ఈ రెండింటి వ్యత్యాసం -1.97 అవుతుంది. డివైడెడ్ బై ఈ విలువను 9 చేత భాగించినట్టయితే వచ్చిన విలువ -0.219గా ఉన్నది. ఈ విలువను చూసినట్టయితే మనకు కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకం రుణాత్మక వైషమ్యాన్ని చూపుతున్నట్టుగా అర్థమవుతున్నది. -0.219 వచ్చినప్పుడు మైనస్ సంకేతం వచ్చిందంటే అది రుణాత్మక వైషమ్యం అని గుర్తించాల్సి ఉంటుంది. చూశారు కదా విద్యార్థులు. మరి ఇలాంటిదే మరొక అభ్యాసాన్ని మనం విచ్ఛిన్న శ్రేణుల్లో ఊహించిన సగటు పద్ధతిలో ఇదే మాదిరి అభ్యాసాన్ని ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. విచ్ఛిన్న శ్రేణుల్లో ఇక్కడ ఒక ఉదాహరణ అభ్యాసాన్ని గమనించండి విద్యార్థులు. దిగువ వివరాల నుండి వైషమ్య గుణకాన్ని గణించండి అని ఎక్స్ విలువలు ఇవ్వడం జరిగింది. 12.5, 17.5, 22.5, 27.5, 32.5, 37.5, 42.5, 47.5. అదేవిధంగా పౌనఃపున్య విలువ ఎఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. 28, 42, 54, 108, 129, 61, 45, 35. వీటన్నిటినీ కూడితే వచ్చిన విలువ 502. దానికి ఇచ్చిన సంకేతం n. ముందుగా మనం ఎఫ్ఎక్స్లను గుణిస్తూ గుణిజాలను కనుగొనాలి. అందుకు అంకమధ్యమాన్ని కనుగొనడానికి ఈ పద్ధతిని వాడవచ్చు నేరుగా, లేదా ఊహించిన సగటు పద్ధతిని వాడవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే పాయింట్లలో విలువలు ఉన్నాయో అప్పుడు మనం అంకమధ్యమం కనుగొంటున్నప్పుడు చాలా కష్టంగా మన గణనలు ఉంటాయి. అందుకోసం అవి సులభంగా ఉండాలంటే ఈ పద్ధతిని ఊహించిన సగటు పద్ధతిలో చేసినట్టయితే అభ్యాసాన్ని మనకు సులభం అవుతుంది. అందుకుగాను ఇవ్వబడిన విలువల నుండి ఏదైనా ఒక విలువను ఊహించి మనం ఊహించిన సగటుగా దానిని తీసుకోవచ్చు. ఇవ్వబడిన విలువల నుండి 27.5ను తీసుకొని దాన్ని ఊహించిన సగటుగా భావించి
దానికి ప్రతి x విలువ నుండి దాన్ని తీసివేస్తూ విచలనాలను dx విలువలను కనుగొనడం జరిగింది. డీవియేషన్స్ అంటాం కనుక x విలువలకు డీవియేషన్లు కనుగొంటున్నాం కనుక, అంటే విచలనాలను కనుగొంటున్నాం కనుక ఈ వ్యత్యాసాలకు మనం ఇచ్చిన సంకేతం dx. ఇప్పుడు ప్రతి x విలువ నుండి మనం ఊహించిన 27.5 విలువను తీసివేస్తూ రాయవచ్చు. దీన్ని మరింత సూక్ష్మీకరించడానికి ఇక్కడ ఊహించిన సగటు పద్ధతి తరువాత సోపాన విచలన పద్ధతిని కూడా ఉపయోగించారు. గమనించండి, సాధారణంగా x విలువ నుండి ఈ ఊహించిన సగటును తీసివేస్తే ఊహించిన సగటు పద్ధతిలో అభ్యాసం చేసినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఇవ్వబడిన అభ్యాసంలో ఊహించిన సగటు పద్ధతిని వాడుతూ తిరిగి సోపాన విచలన పద్ధతిని కూడా వాడారు. అంటే ఒక సామాన్య కారకాన్ని తీసుకొని దానితో వచ్చిన విలువలను కూడా భాగిస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ సంకేతంగా x - 27.5 డివైడెడ్ బై 5 అని కూడా పెట్టారు. అంటే మనం xలో నుంచి, అంటే ఈ విలువ ప్రతి విలువను x అంటున్నాం, ఈ విలువ నుండి ఊహించిన విలువను తీసివేయగా వచ్చిన మొత్తాన్ని తిరిగి 5 చేత కూడా భాగించి మరింత సూక్ష్మీకరించి ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఈ అభ్యాసం సోపాన విచలన పద్ధతిలో అంకమధ్యమాన్ని, ప్రామాణిక విచలనాన్ని కనుగొనడానికి చేయడం జరిగింది అని గుర్తించాలి. 12.5లో నుంచి 27.5 తీసివేసి వచ్చిన విలువను 5 చేత భాగిస్తే వచ్చేది -3 అవుతుంది. ఇక్కడ మీరు ఆ గణనను చూడండి. 12.5 నుండి 27.5ను తీసివేయాలి ముందుగా. అంటే ఇవ్వబడిన x విలువ నుండి మనం ఊహించిన సగటు విలువను తీసివేస్తున్నాం. 12.5 నుండి 27.5 పోతే -15 మిగులుతుంది. -15 విలువను ఒక సామాన్య కారకాన్ని ఉంచుకొని భాగించడం జరిగింది. ఇక్కడ వీరు ఎంచుకున్న సామాన్య కారకం 5 కనుక 5 చేత దీన్ని భాగిస్తే 5 ముళ్ళ 15, ఇది -3గా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ వీరు నమోదు చేశారు. అంటే సోపాన విచలన పద్ధతిని ఉపయోగించారు. అదే మాదిరిగా తదుపరి అంకె 17.5లో నుండి 27.5 తీసివేసినట్టయితే -10 వస్తుంది. దీన్ని తిరిగి సామాన్య కారకపు అంకె 5తో భాగించినట్టయితే మనం ఏ అంకనైనా దీనికి తీసుకోవచ్చు. ఇక్కడ వీరు సూక్ష్మీకరించేందుకు గాను తీసుకున్న కారకం విలువ 5 కనుక అన్నింటికీ 5తోనే భాగించాలి. -10ని 5 చేత భాగిస్తే వచ్చే విలువ -2. చూశారు కదా, ఈ రకంగా ఈ గణనలన్నీ ఉన్నాయి. 22.5లో నుండి 27.5 తీసివేస్తే వచ్చే విలువను, అంటే 5 వస్తుంది, -5, దాన్ని 5 చేత భాగిస్తే -1 వస్తుంది. ఈ రకంగా ప్రతి x విలువ నుండి ఊహించిన 27.5 విలువను తీసివేసి ఏ విలువ అయితే మిగులుతుందో దాన్ని తిరిగి వెంటనే 5 చేత భాగించి ఇలా సూక్ష్మీకరించి ఈ విలువలను నమోదు చేయడం జరిగింది. అవి కొన్ని రుణాత్మక విలువలు వచ్చాయి, కొన్ని ధనాత్మక విలువలు వచ్చాయి. ఇప్పుడు వీటికి మనం సంబంధిత పౌనఃపున్యముల చేత గుణించి FDX గుణిజాలను కనుగొనాలి. వీటిని సంబంధిత పౌనఃపున్యము చేత, అంటే 28 × -3, 42 × -2 ఈ రకంగా గుణిస్తే వచ్చే గుణిజాలే ఇవి. -84, -84, -54, 0, +129, +122, +135, +140 ఇవి గుణిజాలను, అంటే ఈ రెండు సంఖ్యలను, ప్రతి రెండు సంఖ్యలను సంబంధిత పౌనఃపున్యం చేత ప్రతి x విలువను ఈ dx విలువను గుణిస్తే వచ్చిన గుణిజాలని అర్థం. వీటిని కూడాల్సి ఉంటుంది, సంకలనం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వచ్చే విలువను σFDXగా నమోదు చేయవచ్చు. అది 304గా ఉన్నది. వీటిని కూడగా వచ్చిన విలువ. ఎలా కూడతాం? ప్లస్ గుర్తులను ముందుగా కూడుకొని మైనస్ గుర్తులను కూడుకొని ఏది పెద్దగా ఉందో గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్లస్ విలువలు పెద్దగా ఉన్నాయి. ఇందులో నుంచి మైనస్ విలువలను తీసివేస్తే మిగిలిన విలువే ఇది. ఇలా FDX విలువను కనుగొన్న తర్వాత ఇప్పుడు FDX విలువకు వర్గములను కనుగొనడం జరిగింది. అంటే ప్రతి FDX విలువను వర్గము కనుగొంటూ నమోదు చేశారు. ఈ విధానాన్ని మనం ఇంతకుముందు పాటించలేదు. నేను ఇంతకుముందు మీకు నేర్పిన విధానాలలో ముందుగా dxను కనుగొని విచలనాలను
వాటిని వర్గములను కనుగొని వర్గములను సంబంధిత పౌనఃపున్యము చేత మనం ముందుగానే గుణిస్తూ వచ్చాం. ఇక్కడ వీరు FDXని కనుగొన్న తర్వాత వీటికి వర్గములను కనుగొనడం జరిగింది. FDX ఇంటూ DX అని వేయడం ద్వారా వీరు ఇక్కడ విచలనాలకు వర్గాలను కనుగొనడం జరిగింది. ఈ విధానమైనా పాటించవచ్చు, ఈ విధానమైనా సరే పాటించవచ్చు, లేదా మనం గతంలో నేర్చుకున్న విధానాన్నైనా సరే పాటించవచ్చు. అంటే ఇక్కడ మీరు DXని కనుగొని DXకు స్క్వేర్ను కనుగొని అంటే వర్గములు కనుగొని వాటిని సంబంధిత పౌనఃపున్యం చేత గుణించి FDX స్క్వేర్ని నమోదు చేయవచ్చు, లేదా DXని కనుగొని వచ్చిన DXను F చేత గుణించి FDXని కనుగొని తిరిగి దానికి వర్గములనైనా కనుగొనవచ్చు. ఏ విధానాన్నైనా సరే పాటించవచ్చు. మీరు గతంలో మనం నేర్చుకున్న విధానాన్నే పాటించి అభ్యాసాన్ని చేయండి. వీరు చేసిన ప్రకారం ఇక్కడ FDXను వర్గం కనుగొని సంకలనం చేస్తే వచ్చే విలువ సిగ్మా FDX స్క్వేర్గా వీళ్ళు నమోదు చేయడం జరిగింది. ఆ విలువ ఇక్కడ 1812గా ఉన్నది. ఇప్పుడు ముందుగా అంకమధ్యమ విలువను కనుగొనడానికి అంకమధ్యమం x బార్ a ప్లస్ సిగ్మా FDX బై n ఇంటూ c లేదా ఇంటూ i. ఎందుకంటే ఇది సోపాన విచలన పద్ధతి కనుక సోపాన విచలన పద్ధతిలో ఈ సూత్రాన్ని వేయాల్సి ఉంటుంది. మనం ఊహించిన సగటు ఏను 27.5 అని, సిగ్మా FDX విలువ ఈ సంకలనం చేస్తే విచలనాలను వచ్చిన విలువ అది 304 అని, సిగ్మా FDX స్క్వేర్ విలువ 1812 అని, n విలువ 502గా, c విలువ మనం నమోదు చేసుకున్న సామాన్య కారకం అంటే భాగించడానికి ఉపయోగించిన సంఖ్య అది 5 కనుక 5గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విలువలన్నీ ప్రతిక్షేపిస్తూ అంకమధ్యమాన్ని కనుగొనడానికి x బార్ 27.5 ప్లస్ 304 డివైడెడ్ బై 502 ఇంటూ 5 వేసినట్టయితే మనకు వచ్చే సమాధానం 30.53గా ఉన్నది. ఇది అంకమధ్యమ విలువను కనుగొన్నాం. ఇక బాహుళకం విలువను కనుగొనాలి. బాహుళకాన్ని కనుగొంటున్నప్పుడు విభాజనంలో అత్యధిక పౌనఃపున్య విలువ ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్న విలువనే బాహుళక విలువగా తీసుకోవచ్చు పరిశీలన ద్వారా, లేదా వర్గీకృత పట్టిక విశ్లేషణ పట్టిక చేసి కూడా కనుగొనవచ్చు. కానీ ఇక్కడ పరిశీలన ద్వారా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పౌనఃపున్యాలలో అత్యధిక పౌనఃపున్యాన్ని గుర్తిస్తే అది 129గా ఉన్నది. దానికి ఎదురుగా ఉన్న విలువ 32.5 కనుక దానినే బాహుళకం విలువగా గుర్తించడం జరిగింది. మీరు ఒకసారి విభాజనాన్ని గమనించండి, ఈ సంగతి మీకు అర్థమవుతుంది. చూడండి, ఇవ్వబడిన విలువల్లో పౌనఃపున్య విలువల్లో అత్యధిక పౌనఃపున్య విలువ 129. 129కి ఎదురుగానున్న విలువ 32.5. దీనినే బాహుళకంగా తీసుకోవడం జరిగింది. ఇక చివరగా ప్రామాణిక విచలనాన్ని లెక్కించడానికి సిగ్మా లేదా SD స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా FDX స్క్వేర్ బై n మైనస్ సిగ్మా FDX బై n హోల్ స్క్వేర్ ఇంటూ c అని వేశారు. కారణం ఇది సోపాన విచలన పద్ధతిలో చేసిన అభ్యాసం కనుక. మనం ఊహించిన సగటు పద్ధతిలో అభ్యాసాన్ని చేస్తే ఇంటూ c అనే మాట ఉండదు, ఈ సూత్రం మాత్రమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సోపాన విచలన పద్ధతిలో అభ్యాసం చేశామో అప్పుడు c కూడా చేరుతుంది. అప్పుడు ఈ సూత్రాన్ని రాయాల్సి ఉంటుంది. ఇందులో విలువలను ప్రతిక్షేపిస్తే SD 1812 డివైడెడ్ బై 502 మైనస్ 304 డివైడెడ్ బై 502 హోల్ స్క్వేర్ ఇంటూ 5. దీనికి స్క్వేర్ రూట్ను నమోదు చేయాలి. ఇక్కడ ఈ విలువలను భాగించి వచ్చిన భాగఫలాన్ని నమోదు చేసి దీనికి వర్గమూలమును కనుగొన్నట్టయితే ఇందులో నుంచి తీసివేసి వచ్చిన వర్గమూలం విలువను తిరిగి 5 చేత భాగిస్తే వచ్చేది 9 అయింది. కనుక ప్రామాణిక విచలనం 9. ఇప్పుడు 3 విలువలను ఇందులో ప్రతిక్షేపిస్తే SKP x బార్ మైనస్ z డివైడెడ్ బై ప్రామాణిక విచలనం. ఆ 3 విలువలను చేస్తే మనకు వచ్చిన విలువే -0.219. చూశారు కదా, ఇదే అభ్యాసాన్ని నేను మీకు ఇంతకుముందు చిన్నదిగా చేసి చూపడం జరిగింది. మరో తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.